15% వృద్ధి రేటు లక్ష్యంగా పల్నాడు జిల్లాలో కార్యక్రమాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు. టుడే టీవీ న్యూస్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి లక్ష్యంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2025-26 సంవత్సరంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ప్రధానంగా ఉద్యానవన, పంటలు, పశుపోషణ, పర్యాటక రంగాలలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అభివృద్ధి, ఉపాధి హామీ ప్రణాళికలపై పల్నాడు జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉద్యానవన రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పండ్లు, కూరగాయలు, పూల తోటల విస్తీర్ణం పెరిగితే రైతులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. జిల్లాలో డిసెంబర్ నుండి మార్చి కాలంలో షెడ్ నెట్లు నిరుపయోగంగా మారుతున్నాయని, ఆ సమయంలో సైతం మొక్కల పెంపకం చేపడితే అదనపు ఆదాయం సృష్టించవచ్చన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం 20,000 హెక్టార్లకు పెంచడంగా లక్ష్యంగా నిర్దేశించామన్నారు. సన్నకారు రైతులకు ప్రకృతి వ్యవసాయం అనుకూలంగా ఉంటుందని, సంవత్సరమంతా ప్రతి నెల కొంత ఆదాయాన్ని ఇస్తుందన్నారు. పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో వృద్ధి సాధించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించామన్నారు. ఇప్పటికే పాడి రంగంలో ఉన్న స్వయం ఉపాధి సంఘాల మహిళలకు అదనపు పశువుల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కోళ్ల ఫారాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నిలిచిపోయిన కోళ్ల ఫారాలు తిరిగి ప్రారంభించేందుకు సహకారం అందిస్తామన్నారు. అన్ని అనుమతులు పొంది వివిధ కారణాల చేత నిలిచిపోయిన పరిశ్రమలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అంశాలతో పాటు పారిశ్రామిక వృద్ధి సాధించగలమన్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓ కొత్త హోటల్ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పల్నాడు జిల్లాకు వచ్చే పర్యాటకులు 2-3 రోజులు ఇక్కడే ఉండటానికి వసతులు కల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి సానుకూలంగా ముఖ్యమంత్రి, కలెక్టర్ల సమావేశంలో పల్నాడు జిల్లా అవసరాలను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించడం జరిగిందని, జిల్లా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సహకారంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పల్నాడు జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.